పాపాలు కడుక్కోవడానికి. వీళ్ళకి ఆ మాత్రం బుద్ధి లేదా? రైట్, నేను అక్కడి నుంచి మళ్ళీ ఇందాక మీరు ఒక మాట అనడం జరిగింది, ఇంటర్నల్గానే ఇష్యూస్ లేవా, అదెందుకు క్వశ్చన్ చేయట్లేదని చెప్పి. ఇంటర్నల్గా ఏమైనా ఇష్యూస్ ఉన్నాయా? ఎవరిది? మీరు ఇందాక మాట అనడం జరిగింది, అంటే ఇంటర్నల్గానే జరిగి ఉండొచ్చు కదా, ఆ కోణంలో ఎందుకు ఆలోచించట్లేదు అర్థం వచ్చి మీరు మాట్లాడారు ఇందాక, రైట్? అంటే ప్రవీణ్ పగడాలకు సంబంధించి సన్నిహితుల విషయంలో అని అర్థం వచ్చే ఒక మాట క్వశ్చన్ రైజ్ చేశారు. ఓకే, రైట్. అక్కడ ఆయన కూడా ఎవరు ఊఫర్ అంట, ఆయన కూడా ఏదో ఆయన తలకాయ తెస్తే ప్రకటించారట. అది ఈ పెద్ద మనిషే చెప్పాడు, అదే జూనియర్ ఔరంగజేబ్ ఆయనే చెప్పాడు. ఆయన ఒక టీవీ ఛానల్లో చెప్పాడు. మళ్ళీ మీరే టార్గెట్లు పెట్టుకుని మీరే చంపుతా అని బెదిరించుకుని చంపుతాను. ఓకే, హిందుత్వాన్ని వీళ్ళు ఇది చేశారు, వాళ్ళు కౌంటర్ ఇచ్చి ఉండొచ్చు. ఓకే, వాళ్ళు కూడా ఒకవేళ బెదిరిస్తే పెట్టండి, మళ్ళీ కేసులు పెట్టండి, చూపించండి. ఇగో వీడు చంపుతా అన్నాడు, వీళ్ళు నాటక కోస్తా అన్నాడు, వీళ్ళు కాలు చేతులు కట్ చేస్తా అన్నాడు, పెట్టండి కేసులు. ఎవరు వద్దంటున్నారు? మీకు మీరే పాపమైన బాడీ దగ్గర పోయి ఆ బాడీని పిక్ తింటూ పోస్ట్ మార్టం దగ్గర పోయి ఆయన ఆ పోస్ట్ మార్టం రిపోర్ట్ నాకు ఇప్పుడే ఇవ్వు, వాళ్ళని పని చేయకుండా వాళ్ళ మీద గొంతు మీద కత్తి పెట్టి నాకు రిపోర్ట్ కావాలి. ఇంకా వీళ్ళకు రిపోర్ట్ ఎలా కావాలి? నేను చెప్పినట్టే కావాలి. అది మర్డర్ అనే ఇవ్వాలి, అది మర్డరే. అది పాపం ఆయన ఇలా చనిపోయాడు చెప్దో కేవలం దేవునికి తెలుసు, ఆయనకు తెలుసు. కానీ వీళ్ళకి రిపోర్ట్ ఎలా కావాలి? మర్డర్గానే కావాలి. ఆర్ఎస్ఎస్, బీజేపీ, విహెచ్పి వీళ్ళ చేతులు వాళ్ళ హస్తం ఉన్నట్టు కావాలి. పవన్ కళ్యాణ్ గారికి తెలిసి ఉండాలి, అలాంటి రిపోర్టే కావాలి. ఏం చేస్తున్నారు పిచ్చి నా కొడుకులారా? ఏంది ఇది? సరే, ఒక పని చేయండి, కనీసం మీరు ప్రార్థన చేయండి, ఇది ప్రూవ్ అవ్వాలని చెప్పి. మీకు ప్రార్థనలో శక్తి ఉంటే మీ ప్రార్థన అంతా, మీ ప్రార్థన దేవుడు నిజంగా, నేను కూడా చెప్తున్నా, మీ ప్రార్థన దమ్ముంటే ప్రార్థన చేయండి, నేను కూడా వస్తాను. బట్ అక్కడి నుంచి మళ్ళీ ఎందుకంటే కాస్త రిలీజియన్ సెంటిమెంట్స్ అక్కడ టచ్ అవుతున్నాయి కదా, ఒక మాట ఇక్కడ అడగడం జరుగుతుంది. కొంతమంది అయితే మేము రెడీ టు పోలీసులు ఏ రిపోర్ట్ ఇచ్చినా యాక్సెప్ట్ చేయడానికి సిద్ధంగా ఉన్నాం. మంచిదే కదా. ఎందుకు అంటే రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి. అక్కడ పోలీసులు ఇన్వెస్టిగేషన్ యాక్సెప్ట్ చేస్తున్న పరిస్థితి కనిపిస్తోంది. అట్ ద సేమ్ టైం లేదు, ఇది హత్యే కానీ యాక్సిడెంట్గా చిత్రీకరించే ప్రయత్నం జరుగుతుందని చెప్పి. ఎందుకు రెండు వర్షన్స్ వినిపిస్తున్నాయి క్రైస్తవ సంఘాల్లోనే? ఇప్పుడు చట్టం అనేది ఉంది, అది ఎవరికి చుట్టం కాదు. ఈవెన్ కే పాల్ కానీ నాకు కానీ ఎవరికి కానీ చుట్టం కానప్పుడు వాళ్ళ పనులు వాళ్ళని చేయనిస్తే టైం పడుతుంది. ఇవాళ అయింది, రేపు నాకు రిపోర్ట్ కావాలంటే కాదు, ఈసీజీ రిపోర్ట్ కాదు, అది వెంటనే ఇవ్వడానికి టైం పడుతుంది. వీ హ్యావ్ టు బీ పేషెన్స్. ఫస్ట్ క్రైస్తవుల్లో కావాల్సింది పేషెన్స్ ఉంటే ఖచ్చితంగా రిపోర్ట్ వస్తుంది. ఆ రిపోర్ట్ లాగా రావాలి, అంతేగాని నాకు మర్డర్గానే కావాలి అనేది తప్పు. కానీ ఇంకా అనుమానాలు రైజ్ అవుతున్నాయి సార్. ఉంటుంది సార్, నాకు కూడా అనుమానం ఉంటుంది. కానీ ఆ అనుమానాన్ని నేను రోడ్డు మీద వచ్చి నాకు అనుమానం ఉందని చెప్పొద్దు. నేను వ్యక్తిగతంగా నాకు అనుమానం ఉంటే నేను చేతల్లో చూపించాలి, వితౌట్ హార్మింగ్ సొసైటీని హార్మ్ కాకుండా నేను చేతల్లో చూపించాలి. అంతేగాని 10 మందిని పిలిచి వాళ్ళలో విషం చిమ్మి, లేదు మనకు ఇలాగే రిపోర్ట్ కావాలి, మనం అందరం ప్రతిఘటించాలి, మనము నిలదీయండి పర్వాలేదు. కానీ అందరినీ ఆడవాళ్ళని బయట పిలిచి ఏంది ఇది? క్రైస్తవ ఆడవాళ్ళు బయటకు ఎందుకు రావాలి? క్రైస్తవ ఆడవాళ్ళు ప్రవీణ్ పగడాలది అది యాక్సిడెంట్ కాదు, యాక్సిడెంట్కి సంబంధించి కొన్ని ఫుటేజెస్ బయటకు వచ్చే వాటిలో కూడా మాకు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. అది కాదు, పోలీసులు ఏదో ఒక రిపోర్ట్ని బయట పెట్టాలి ముందు అనేది వినిపిస్తున్న డిమాండ్. కరెక్టే. ఇప్పుడు రిపోర్ట్ వచ్చిన తర్వాత కూడా వీళ్ళు ఏమంటున్నారంటే, వచ్చిన తర్వాత కూడా మేము మాకు అనుకూలంగా వస్తేనే మేము స్వీకరిస్తాము, లేకపోతే ఇంకా ముందుకెళ్తాము. దీని గురించి ఇంటర్నేషనల్ లా ఫర్మ్స్ కూడా మీటింగులు పెట్టుకున్నారు. సార్ అసలు ఏంటండి ఇప్పుడు తెలంగాణలో ఇద్దరు చనిపోయారు, ఇద్దరు పాస్టర్లు. తెలంగాణలో ఇద్దరు పాస్టర్లు అదే రోడ్ యాక్సిడెంట్గా చనిపోయారు. అందులో ఒకతను ప్రవీణ్ పగడాల మృతదేహం చూసి వచ్చినతను. ఎందుకు అతను తెలంగాణలో చనిపోయారు ఇద్దరు, మళ్ళీ ఈయన ఆంధ్రాలో చనిపోయారు. అంటే ఇదేంది? పక్కా వీళ్ళది ఆంధ్రాలో చనిపోయారు కాబట్టి ఇది ఒక స్కెచ్ వీళ్ళది. అంటే ఆ గవర్నమెంట్ మీద దుమ్ము వేయడం అదొక పనిగా పెట్టుకున్నారు, ఒక ఛాన్స్. పాపం ఆ బాధగా అనిపిస్తుందండి. ఒక శవాన్ని పెట్టుకుని ఇంత రాగాంతం చేస్తారా? అసలు వాళ్ళ పిల్లలకి ఎలా ఉంటుంది, వాళ్ళ భార్యకి ఎలా ఉంటుంది? ఆ భార్య ఆమె కాలు మొక్కుతానండి,
ఆమె ఒకటే మాట అన్నది, పీస్ అండ్ హార్మనీ, ఫర్గివ్నెస్ ఈజ్ క్రిస్టియానిటీ. ఆమె చెప్పింది, స్టేట్మెంట్ ఇచ్చింది ఆమె. కానీ ఎక్కడుంది పీస్? ముక్కలు నరుకుతా అంటున్నారు. ఎవరు నరుకుతారా? పిచ్చినా కొడుకున్నారా? నరుకుతాను, బెదిరిస్తాను, రోడ్ల మీదకి వస్తాను, కర్రెర్ర చేస్తాను. కన్నెర్రగా అయితే డ్రాప్ చేసుకో, హాస్పిటల్ పోయి. రోడ్ మీదకి వచ్చి ఇలా పిచ్చే వేషాలు వేయకండి. బట్ అక్కడ సేమ్ క్వశ్చన్ మళ్ళీ రైట్ అవుతుంది. బహుశా మళ్ళీ రిపీటెడ్గా వస్తున్నాను అనుకుంటారేమో, కానీ రైట్ ఇంత ఫియర్స్గా ఉన్న జోసెఫ్ ఎందుకు అటువైపు సైడ్ ఎవరైతే ముందుగా దీన్ని ట్రిగ్గర్ చేశారని చెప్పి క్వశ్చన్ రైజ్ అవుతుంది క్రైస్తవ సంఘాల నుంచి. వాళ్ళ పట్ల కనీసం ఒక మాట మాట్లాడలేదు, వాళ్ళ పట్ల ఒక కంప్లైంట్ ఇవ్వలేదు. ముందుగా వాళ్ళ విషయంలో కంప్లైంట్ ఇచ్చి ఆ తర్వాత అజయ్ బాబుకి వచ్చింటే మేము కూడా హర్షించేవాళ్ళం అనేది చెప్తున్నారు. లిస్ట్ ఈస్ గెటింగ్ రెడీ. అక్కడ ఏముంది? నాట్ స్పేర్ ఎనీబడి హూ ఇన్సల్ట్స్ ఇండియన్ రిలీజన్. అంటే ఒక రిలీజన్ కాదు, ఏ రిలీజన్ సరే, ఐ విల్ నాట్ స్పేర్. ఇంకొకటి, ఒక చిన్న ఎగ్జాంపుల్, సిక్కులు వాళ్ళ కాలు మొక్కాలి, నిజంగా వాళ్ళ కాలు మొక్కాలి. ఎందుకంటే వాళ్ళ మతం గురించి బయటికి రారు, ప్రచారాలు చేసుకోరు, ఇతర మతం గురించి మాట్లాడరు. హిందూ, క్రిస్టియన్, సిక్, ఇసాయి ఆపస్ మే బాయ్ వాళ్ళు కరెక్ట్ బాయ్లు. ఎందుకంటే ఎప్పుడు మాట్లాడరు, వేరే మతం గురించి మాట్లాడరు. ఎవరు వచ్చినా కౌగులించుకుంటారు. బట్ హ్యాట్స్ ఆఫ్ టు సిక్. నా క్వశ్చన్కి స్ట్రైట్ ఆన్సర్ కావాలి. చెప్పండి. ఇంత అంటే ముందు వాళ్ళకి సంబంధించి ఎందుకు అప్రోచ్ కాలేదు? ఈ మధ్య కాలంలో అజయ్ బాబు ఆయన మాట వినిపిస్తోంది, ప్రవీణ్ పగడాల మరణం తర్వాత ఆయన కొంచెం ఫియర్స్గా వెళ్తున్నారు. కానీ అంతకన్నా ముందే రెచ్చగొట్టిన వ్యాఖ్యలు చేస్తున్న మిగతా వాళ్ళకి సంబంధించి ఎందుకు కంప్లైంట్ రైజ్ చేయలేదు అనేది వాళ్ళు ప్రధానంగా డిమాండ్ చేస్తున్నారు. ఒకవేళ అలా వెళ్ళుండి ఆ తర్వాత అజయ్ బాబు మేము కూడా సపోర్ట్ చేద్దాం అంటున్నారు. అలా ఇలా కాదు, జోసెఫ్ ఈస్ నౌ స్ట్రైట్. ఓకే, యూ సపోర్ట్ మీ, వాడు ఎవరైనా సరే మీరు రండి, సపోర్ట్ చేయండి. సపోర్ట్ చేయనుకుంటా పర్లేదు, మీరు కూర్చోండి, హాయిగా నా గురించి ప్రేయర్ చేయండి. దట్ వాట్ ఎవర్ ఐ డూ షుడ్ బి సక్సెస్ఫుల్ అని చెప్పి మీరు ప్రేయర్ చేయండి. నేను యాక్షన్ తీసుకుంటాను, ఖచ్చితంగా తీసుకుంటాను. వాడు ఎవడైనా సరే. ఇక్కడ హిందూ క్రిస్టియన్ గురించి మాట్లాడతలేను. సిస్టమ్ని ఖరాబ్ చేస్తే ఊరుకోను. ఎందుకంటే రాబోయే తరాలకు విషం చిమ్మేలా మనం ఉండొద్దు. అది నా ప్రయత్నం. బట్ వన్స్ మీరు కంప్లైంట్ ఇచ్చిన తర్వాత క్రిస్టియన్ కమ్యూనిటీ నుంచి మీకు ఏమైనా బెదిరింపులు ఏమైనా వచ్చాయా, లేకపోతే సపోర్ట్ వచ్చిందా? బెదిరింపులు క్రిస్టియన్స్ బెదిరియరు, కానీ ఎందుకంటే వాళ్ళకి నిన్న అదే అంటున్నారు, మేము చాలా శాంతిగానే వెళ్తాం కొంతమంది చెప్తున్నారు. బెదిరించారు. బట్ అదే నేను క్వశ్చన్ అడిగానంటే, అఫ్ కోర్స్ ఇప్పటికే చాలా ప్రవీణ్ పగడాల విషయంలో చాలా లోలో ఉన్నారు కొంతమంది అంటూ చర్చ జరుగుతున్న పరిస్థితి. ఇలాంటి విషయంలో ఏమైనా బెదిరింపు కాల్స్ వచ్చాయా, లేకపోతే మీకు మద్దతుగా వచ్చిన బెదిరింపు ఏం లేదు సార్. ఎవరినెవరు బెదిరించుకోవద్దు. కాల్స్ చేశారు, లేదని లేదు. యాక్చువల్లీ సిపి ఆఫీస్ నుంచి కాల్ వచ్చింది నాకు, ఇలాంటి కాల్స్ ఏదైనా వస్తే నాకు ఫార్వర్డ్ చేయమని చెప్పి లిస్ట్ అడిగారు, ఎందుకు పెట్టారు అది అని చెప్పి. నేను ఒకటే మాట చెప్పాను, ఏదైనా ఉంటే ఐ విల్ కాల్ యూ బ్యాక్, లేదా నేను మీకు వాట్సాప్లో డీటెయిల్స్ పంపిస్తానని చెప్పాను, అంతే. ఎవరు బెదిరించలేదు. ఎందుకు అబద్ధాలు చెప్పాలి? అంటే అజయ్ బాబుకి మొదలు పెట్టారు మీరు, మిగతా వాళ్ళు కూడా ఒక లిస్ట్ ఉందంటున్నారు. ఎంతమంది లిస్టు ఎప్పటిలోపు కంప్లీట్ రిజిస్టర్ చేయబోతున్నారు? వెరీ సూన్, మేబీ టుమారో. ఎంతమంది లిస్టులు సార్? పెరుగుతూనే ఉంటారు. మేబీ ఈ పెరుగుడులో తగ్గిపోతారు ఉండొచ్చు. ఎందుకంటే ఆల్రెడీ ఒక రిఫార్మేషన్ వచ్చేసింది. ఎలా? ఇప్పుడు ఇతర మతం గురించి మాట్లాడేది చాలా మటుకు తగ్గిపోయింది. మీరు యూట్యూబ్లో చూడండి, మాట్లాడతలేరు. ఇప్పుడు నీ దేవుడు నా దేవుడు అనేది బంద్ అయిపోయింది ఆల్మోస్ట్. ఇది ముగింపు. ఇప్పుడు నాకు లిస్టులు ఉన్నారు, ఏదైతే పాత వాళ్ళు ఉన్నారో, హిందూ కానీ వేరే మతస్థులు కానీ అందరూ ఉన్నారు. సో యూ విల్ హియర్ ఓన్లీ న్యూస్. ఎందుకంటే ఇప్పుడు పేరు చెప్పాను అనుకోండి, దెన్ వాళ్ళకు జాగ్రత్త పడడం కానీ, లేదా వాళ్ళని ఇప్పుడే అటాక్ చేయడం కానీ అవంతా ఉంటుంది. సో లెట్ మీ డూ మై హోంవర్క్. ఓకే, ఎందుకు మీకు కంప్లైంట్ పెట్టాలనిపించింది అజయ్ బాబు? ఎందుకంటే అఫ్కోర్స్ ఇప్పుడు మీరు అన్నట్టుగా కాస్త ఎమోషనల్ థింగ్ ఉంది కాబట్టి ఇది ఇంకా మళ్ళీ కాస్త ఫైర్ అవ్వచ్చు, లేకపోతే క్వశ్చన్స్ రైజ్ కావచ్చు. ఎందుకు అజయ్ బాబు మీద కేసు పెట్టాలనిపించింది? సార్, ఆయనను స్టాప్ చేయడానికి. ఓకే, ఆయనను స్టాప్ చేయడానికి. ఎందుకంటే నేను చెప్పాను కదా, ఒక రోడ్డు పైన ఇంత వేగంగా వెళ్తే నీ వల్ల ఇతరులకు ప్రమాదం, నీ ఫ్యామిలీకి ప్రమాదం. ఆయన స్టాప్ చేయడానికి ఏదో ఆయన నాకు తెలియదు. ఎందుకంటే ఎప్పుడు ఫోన్లోనే చూస్తుంటాము, యూట్యూబ్లలో ఓవర్ ఫైర్గా ఉంటారు. అది ఫైర్ కాదురా నాయనా, అదొక పొగ, పనికిరాని పొగ, అందులో నీళ్ళు పోసాను అంతే.
ఆ పొగలో నీళ్ళు పోసాను. అవుతుంది అనుకుంటున్నారా? యూ విల్ సీ ద రిజల్ట్. ఓకే, సో ఇక్కడి నుంచి ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఆయన బయలుదేరిన దగ్గర నుంచి ఆ మరణం సంబంధించినంత వరకు సీసీ ఫుటేజ్ని పరిశీలించడం జరుగుతోంది. దానికి సంబంధించిన ఇన్వెస్టిగేషన్ జరుగుతోంది. కానీ చాలా అనుమానాలకు తెర మీద తీసుకురావడం జరుగుతోంది. ఆయనే కాదు, ప్రధానంగా ఆయనే కాదు సీసీ ఫుటేజ్లో బయటకు వస్తున్న వ్యక్తి. దాంతోపాటు ఘటన జరిగిన ప్రదేశానికి ఆయనకి సంబంధం లేదు, ఆయన తాగడు. ఇవన్నీ కూడా క్వశ్చన్స్ రైజ్ అవుతాయి. ఇక్కడ పోలీస్ ఎవరండి? దే ఆర్ డూయింగ్ దేర్ జాబ్. వీళ్ళేం చేయాలి? పోలీస్కి సహకరించాలి. అవునా కదా? ఇప్పుడు నేను ఏం చేశాను? పోలీస్కి సహకరించాను. సార్ ఈయన వల్ల సమాజానికి ప్రాబ్లం ఉంది కాబట్టి ఒక చిన్న కంప్లైంట్ ఇచ్చాను. మీరు కూడా బాధ్యత ఉంటే ఇవ్వండి. సార్ ఇది జరిగింది, నేను ఆయనను అక్కడ చూశాను, అది ఆ మనిషి కాదు, మీరు కంప్లైంట్ ఇవ్వండి, తీసుకుంటారు. వద్దని చెప్పారు కదా, లేదు నీ కంప్లైంట్ తీసుకోను అని చెప్పారు. ఏ పోలీస్ అయినా సరే వాళ్ళకు కరెక్ట్ అనిపిస్తేనే తీసుకుంటారు. ఇప్పుడు నేను మా ఎస్హెచ్ఓ గారికి ఇచ్చాను, ఆయన ఈ యంగ్ని తీసుకోలేదు, పరిశీలించారు, మొత్తం ఎంక్వైరీ పెట్టారు. పెట్టిన తర్వాత హయ్యర్ ఆఫీసర్ని అనుకున్నారు, ఏదో యంగ్ని తీసుకోలే ఆయన. పాపం వాళ్ళు కూడా చాలా కష్టపడ్డారు. పోలీస్, హ్యాట్స్ ఆఫ్ టు పోలీస్ డిపార్ట్మెంట్, ఎవ్రీ పోలీస్ డిపార్ట్మెంట్, ఈవెన్ ఆంధ్ర అండ్ తెలంగాణ, దే హ్యావ్ డన్ వెరీ ఎక్సలెంట్ జాబ్. ఎందుకంటే వాళ్ళు ఏం చేశారు, 10 సార్లు నా ముందు వాళ్ళకు ఫోన్ చేశారు, వీళ్ళకి ఫోన్ చేశారు, ఇన్వెస్టిగేషన్ టీమ్ దింపారు. దెన్ ఓన్లీ దే హ్యావ్ టేకన్ యాక్షన్. ఏదో జోసెఫ్ వచ్చాడు కంప్లైంట్ తీసుకుని, నో. సో దే హ్యావ్ డన్ దర్ జాబ్. ఇట్స్ ఎక్సలెంట్ జాబ్ విచ్ దే హ్యావ్ డన్. ఓకే, సో నేను మళ్ళీ వచ్చే ప్రయత్నం చేస్తున్నాను. ప్రవీణ్ పగడాలకు సంబంధించి ఇన్వెస్టిగేషన్ గురించి అనేక క్వశ్చన్స్ రైజ్ అవుతున్నాయి. అసలు ప్రవీణ్ పగడాలే కాదంటున్నారు, దానికి కొన్ని ప్రూఫ్స్ కూడా చూపిస్తున్నారు. కాబట్టి ఆ ప్రూఫ్స్ని పోలీసులు పట్టించుకోవటం లేదు, లేకపోతే పోలీసులు మేము సహకరిస్తున్నాం, ఈ 2 వర్షన్స్ కూడా వినిపిస్తున్నాయి. ఏవైతే సీసీ ఫుటేజెస్ ఉన్నాయో లేకపోతే ఉన్నాయో అది ఆయన కాదు. ఓకే, అండ్ అదర్ థింగ్ వాళ్ళు అంటుంది ఏంటంటే కనుక మేము వెళ్ళి కంప్లైంట్ ఇస్తున్నా అక్కడ మాకు రిసీవింగ్ మోడ్ అనేది అంత ప్రాపర్గా అనిపించట్లేదు, ఇన్వెస్టిగేషన్కి సంబంధించి ఎందుకు లేట్ అవుతుంది, పోస్ట్ మార్టం రిపోర్ట్ ఎందుకు లేట్ అవుతుంది, ఈ అనేక క్వశ్చన్స్ రైజ్ చేస్తున్నారు. మీ కంప్లైంట్లో దమ్ముంటే తీసుకుంటారు, మీ కంప్లైంట్లో దమ్ముంటే తీసుకుంటారు, ఎవరైనా తీసుకుంటారు. రాస్తాను, ఏది పడితే అది రాస్తాను, ఇది తీసుకోవాలి అంటే ఎందుకు తీసుకుంటారు? పిచ్చోళ్ళ పోలీసులు? ఒక అర్థం ఉండాలండి. ఎవరిని పడితే వాడిని పంపించి కంప్లైంట్ తీసుకుంటే ఎందుకు తీసుకుంటారు? నేను అక్కడ చూసాను, నువ్వు ఇక్కడ చూసాను, నువ్వు ప్రూవ్ చేయాలి. ఇప్పుడు ఆ రాష్ట్రంలో ఈ రాష్ట్రంలో ఫుటేజ్ తీశారా లేదా? గత మోర్ దెన్ 300. ఇప్పుడు వాళ్ళకు ఆ రాష్ట్రం మీద నమ్మకం లేదు, ఆంధ్ర రాష్ట్రంలో. మళ్ళీ తెలంగాణ రాష్ట్రం నీకు ఫుటేజ్ ఇచ్చేది కదరా, నమ్మకం లేదా తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం మీద? అర్థం ఉండాలి సార్ వీళ్ళకు, అర్థం చేసుకోవాలి. లెట్ దెమ్ డూ దేర్ జాబ్. వాట్ జాబ్ యూ హ్యావ్ టు డూ ఇస్ ప్రే. క్రిస్టియన్స్లో ఒకటి ఉందండి, మనము వెనక అడుగు వేయదు, ముందుకు వెళ్ళాలి, కానీ అది శాంతియుతంగా ప్రేమ పంచుకుంటూ వెళ్ళాలి. దాని గురించి ప్రార్థన చేయాలి. ప్రార్థన మానేసి రోడ్డు మీదకి వస్తా అంటే ఏదైనా సరే మనం గెలవలేము, అన్నీ శూన్యమే. ప్రార్థనలోనే దమ్ముంది, ప్రార్థన చేయాల్సిందే వాళ్ళతో పాటు నేను కూడా ఉంటాను, ఖచ్చితంగా ఉంటాను. ఈ మరణాన్ని రాజకీయం చేస్తున్నారు అని ఒక పదాన్ని రాజకీయం అయిపోయింది. ఎలా అది చెప్తున్నాను కదా సార్. ఇప్పుడు తెలంగాణలో 2 చనిపోయారు, 2 పాస్టర్స్. మళ్ళీ వాళ్ళ గురించి ఎందుకు నోరెత్తలేరు, వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు? వాళ్ళు కూడా పాస్టర్సే, వాళ్ళు కూడా రోడ్డు పైనే చనిపోయారు. ఎందుకంటే వాళ్ళు తెలంగాణ పొలిమేర యూతలు చనిపోయారు, ఇతను పొలిమేర అవతలు చనిపోయారు. అంటే ఆంధ్రాలో ఎవరున్నారు? చిన్న టైగర్ పవన్ కళ్యాణ్ గారు. ఆయన మీద దుమ్మెత్తి పోయడానికి ఇది ప్రయత్నం అంతే. ఆయన మీద దుమ్మెత్తి పోయాలి, ఆయన ప్రభుత్వాన్ని కూల్చాలి, జగన్ బైని రప్పించాలి, అదొక ప్లాన్ వీళ్ళది. ఎందుకంటే ఆయన స్ట్రేట్ ఫార్వర్డ్గా ఇక్కడ మత కల్లాలు నాకు వద్దు, మత మార్పిడులు వద్దు, క్లియర్గా చెప్తాను. నేను కూడా చెప్తాను, ఐ స్టాండ్ అగేన్స్ట్ కన్వర్జన్స్. ఆరోగ్య స్వామి జోసెఫ్ ఆల్వేస్ స్టాండ్స్ అగేన్స్ట్ కన్వర్షన్స్ ఆఫ్ ఎనీ రిలీజన్. గట్టిగా చెప్తున్నాను. బట్ అది మళ్ళీ డిఫరెంట్ స్టాండ్, బికాస్